మహాదేవ శ్రీమాత్రే నమః. ఆగస్టు 12వ తారీఖు అత్యంత అద్భుతమైనటువంటి రోజు. సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించకపోయినా వివిధ కొంత ఉండేటువంటి దేశాలలో మనకు ప్రదేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం వల్ల మరి రాబోయే ఈ యొక్క ద్వాదశ రాశులలో ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి, నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలామంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశాడు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మరి మేషరాశిలోకి మనం ప్రయాణం చేద్దాం. మిథునం అనగానే అప్పుడే సంతోషంగా ఉంటారు, అప్పుడే కోపానికి వచ్చేస్తారు. మిథున రాశి వారు అనగానే అంటే 2 స్వభావాలు కలిగినటువంటి వారు మిథున రాశి వారు. ఇంకా అసాధారణమైనటువంటి కమ్యూనికేషన్ అంటే స్కిల్స్, మాటలతో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మాటలతో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేటువంటి ప్రతిభ ఈ మిథున రాశి వారికే ఉంది. అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అని అనుకునేటువంటి తపన ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం కానీ కొత్తది నేర్చుకోవాలి అని అనుకునేటువంటి తపన కలిగినటువంటి వారు ఈ మిథున రాశి వారు. ఇంకా ఎవరినైనా త్వరగా అర్థం చేసుకునేటువంటి శక్తి, ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని గమనించేటువంటి సామర్థ్యం ఎక్కువగా కూడా వీరికి కనబడుతుంది.
మరి అలాంటి ఈ యొక్క మిథున రాశి వారికి పాపం 2025లో వెయిట్ పెరిగారు, 1, 2, 3, 4, 5 కేజెస్ వెయిట్ పెరిగారు. అదేవిధంగా కొంతమేర వీరు ఈ 2020 ఆగస్టు నుంచి 21, 22, 23, 24 ఈ పీరియడ్ మొత్తము కూడా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, కొంతమేర ఇల్లు కట్టుకొని అమ్మడం కానీ, వాస్తు లేని ఇంటికి వెళ్ళడం కానీ, చాలా అంటే చాలా ఇబ్బందులు, కాలో చెయ్యో విరగడం కానీ, కంటికి సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ ఈ గడిచిన 5-6 నెలల్లో. అదేవిధంగా మిథునం పెద్ద ఎత్తున భూ సంబంధిత వ్యవహారాలలో లాస్ అయిపోయారు. లాభం జరుగుతుంది అనుకుంటే మిమ్మల్ని మోసం చేశారు. మీ చుట్టూ ఉండేవారు అందరిని ఎందుకు నమ్ముతున్నారు, దేనికోసం నమ్మారు మీరు? అది మీ అంతరాత్మకే తెలుసు, నాకు తెలుసు. రిలేటివ్స్లో రక్త సంబంధీకులతో కూడా గొడవలు ఏర్పడ్డటువంటి దాఖలాలు ఉన్నవి గడిచిన 4-5 సంవత్సరాలలో. 2019 వేరు, 2020 ముందు వేరు, 20 తర్వాత వేరు. 2017, 18, 19 ఒక వెలిగిపోయారు. అవునా కాదా? కామెంట్ చేయండి. మరి మీకు ఇంతటి దుస్థితి ఈ 2026 ఈ జూన్, జూలై, ఆగస్టులో కూడా పెద్దగా మానసికంగా సాధించింది ఏం లేదు. 100 మందిలో ఒక 50% వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో, అందులో 25% మంది మనల్ని గెలవడము, మనం ఇచ్చినటువంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు కొంత గెటన్ అయినటువంటి వారు ఉన్నారు. ఇంకా మిథున రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే అంటే లైక్ బోర్ అనేటువంటిది అసలు ఇష్టపడరు. ఒకే పని, ఒకే రొటీన్ వీరికి కూడా నచ్చదు. ఇంకా స్నేహితుల వలయం పెద్దది. వివిధ రంగాల వారితో సులభంగా కలిసిపోయేటువంటి మనస్తత్వం కలిగే మీకు మీ చుట్టూ ఉండేవారే మిమ్మల్ని ముంచేశారు. ఇది గమనించుకోండి. ఇంకా అవకాశాలను గుర్తించడంలో నేర్పు. చాలామందికి కనిపించని అవకాశాలను కూడా మీరు గుర్తించగలరు. ఇంకా లాస్ట్ విషయం ఏమిటి అంటే, బయట నవ్వుతూ కనిపించినా లోపల తమ బాధను చెప్పకుండా ఉంచే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఫంక్షన్కు వెళ్ళారు, మీ బాధలు ఎన్నో ఉన్నాయి. పాపం ఆ ఫంక్షన్లో పెట్టిపోతలకు కూడా డబ్బులు లేవు, అయినా ఎక్కడో అప్పు చేసి తీసుకొని వెళ్తే కూడా మీకు అవమానం జరిగిందే. ఇదెంత ఘోరమైన విషయం. అరే రారా బాబు, పని చేయరా, ఉండురా నా దగ్గర, లేదా పలానా దగ్గర పని చేయరా అని చెప్తే మీకే నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయాడు. ఇక లేడీస్ వివాహం జరిగిన తర్వాత గొడవలు ఏర్పడడాలు, డైవర్స్ ఏర్పడడాలు, మళ్ళీ ఇంకొక వివాహం వైపు వెళ్ళడాలు, ఆ వ్యక్తి కూడా నాకు నచ్చట్లేదే అనేటువంటి భావనలో ఉండడాలు. సో పిల్లలు కావాలి అనేటువంటి కలలల్లో ఉండేటువంటి వారు కలలు కంటూనే ఉంటారా? అన్యోన్యంగా ఉంటారా? మీరు ఎప్పుడైతే అన్యోన్యంగా ఉంటారో, ఈగో ఫీలింగ్ తీసి పక్కన పెడతారో సంతానం కలుగుతుంది. ఇంకా మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే వాక్చాతుర్యము, వ్యాపార దృష్టి అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మిథునం వారికి మరి గడిచిన రోజులు ఇంకా నేను చెప్పినవి చాలా చిన్నవి, చాలా 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 పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిన వాళ్ళు ఉన్నారు. షేర్ మార్కెట్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం లేక ప్రజెంట్ ఇప్పటికీ కూడా యుఎస్లో ఇబ్బందులు పడేటువంటి వారు ఉన్నారు. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత తప్పకుండా అమావాస్య తర్వాత మార్పులు ఉన్నవి. విశేషంగా అత్యంత అద్భుతంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడము, వ్యాపారం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి వ్యాపారం అద్భుతంగా సెట్ అవ్వడము, అదేవిధంగా ఈ యొక్క మిథునం వారికి తండ్రి తరపు ఆస్తి లావాదేవీలు గత మొన్నటి దాకా గొడవలు కోర్టులలో ఉన్నవి కాస్త ఒక కొలిక్కి రావడము మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. తండ్రి మీకు అనుకూలంగా మారేటువంటి సమయం అని చెప్పుకోవచ్చును. గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితము మనకు ఇప్పుడు ఈ ఆగస్టు 12 తర్వాత నుంచి అత్యంత యోగంగా కనబడేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక తప్పకుండా మిథున రాశి వారు మీరు
ఒక వివాహం కానీ, సంతానం కానీ, అన్ని విషయాలలో రావాల్సిన ధనం కావచ్చును, మీ ఆరోగ్యం కావచ్చును, లేదా వివాహ ప్రయత్నాలు కానీ, ఇంట్లో కులాంతర వివాహాలు కూడా జరిగినవి మీ ఇంట్లో ఇష్టపడ్డటువంటి వారు. ఇక అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే విదేశీ ప్రయాణాలు, మనకు ఏమైనా చదువులు, ఎగ్జామ్స్ రిలేటెడ్, అదేవిధంగా ఏమైనా భార్యాభర్తలలో గొడవలు ఉన్నాయనుకున్నా కూడా సద్దుమణిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ప్రతి సోమవారము ఈశ్వరునికి పాలాభిషేకం చేస్తూ చెరుకు నీటితో అభిషేకం చేయండి. తప్పకుండా మీ జీవితంలో మార్పు అనేటువంటిది వస్తుంది. మరలా చెప్తున్నాను, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత, నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మైలు రాయి అనేటువంటిది ఉంటుంది. సో చివరి అనుకుంటారా, మొదటిసారి అనుకుంటారా, సెకండ్ ఒపీనియన్ అనుకుంటారా, మీ ఇష్టం. వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్.